నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని, ఇప్పటికైనా టైలరింగ్ పనులు చేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని కాలనీలు నిర్మించి ఇవ్వాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రపంచ టైలర్ దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ గారు సనా గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా టైలర్ దినోత్సవం జరుపుకుంటున్నారు టైలర్లందరూ. ప్రభుత్వము ఎంతో మంది టైలర్లు ఈ కుట్టు మిషన్ ద్వారా జీవనోపాధి పొందుతాండ్రు. 1846లో ఈ విలియం హోల్డ్ అనే అతను ఈ కుట్టు మిషన్ ను కనుగొన్నాడు. ఈ కుట్టు మిషన్ ద్వారా ఈ రోజు మహిళలు అయితేనేమి పురుషులు అయితేనేమి ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వము మా టైలర్లకు సహాయం చేయడం లేదు. కాబట్టి ప్రభుత్వము గమనించి టైలర్లందరికీ జీవనోపాధికై తోడ్పాటు కావాలని కోరుతాను. కదిరి పట్టణంలో ఉండబడినటువంటి టైలర్స్ అందరూ ఈరోజు టైలర్స్ డే జరుపుకుంటున్నాము. టైలర్స్ అనే వాళ్ళు తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గంలోనే ఉండిపోతున్నారు. కారణం ఏమిటంటే టైలరింగ్ అనేవాడు నిరంతరము శ్రమ చేస్తేనే గాని బతకలేనటువంటి పరిస్థితి ఉంది. టైలర్స్ ఇంతమంది కదిరి పట్టణంలో దాదాపు 4000 మంది టైలర్స్ ఉన్నప్పటికీ టైలర్లకు ఒక ప్రత్యేక కాలనీ అనేది లేదు. ప్రతి వర్గానికి కాలనీ అనేది ఉంటాయి. టైలరింగ్ అనే వాళ్ళకు టైలర్స్ కాలనీ అనేది ఏర్పాటు చేయాలని ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు మేము ప్రతిమాలినప్పటికీ మమ్మల్ని దృష్టిలో పెట్టి రాజకీయంలో ఓట్ల కోసం మాత్రం మమ్మల్ని వాడుకుంటారు. కానీ టైలర్స్ కాలనీలో నిరుపేదలు ఎంతో మంది, ఇల్లు లేనటువంటి దౌర్భాగ్యం అనుభవిస్తూ ఉండబడినటువంటి టైలర్స్ ఎంతో మంది ఉన్నప్పటికీ వారి అభ్యున్నతికి చేతునివ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ టైలర్స్ డే సందర్భంగా మా డిమాండ్ టైలర్స్ కు అందరికీ ఒక ప్రత్యేక కాలనీ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా టైలర్లో చాలా మంది అనారోగ్యానికి పాడవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం వసతులకు ప్రత్యేక బీమా కల్పించి ప్రత్యేక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. టైలర్లో ప్రత్యేకంగా చూపు లేకుండా పోతుంది. చూసి కుట్టి చూపు ఫస్ట్ లోపిస్తా ఉంది. కాబట్టి మాకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యం కారణంగా వారికి ఒక ప్రత్యేక కార్డు అనేది ఇస్తే మేము ఆ కార్డు ద్వారా గవర్నమెంట్ మా హాస్పిటల్లో చూపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి టైలర్లు చాలా మంది ఉన్నారు. మహిళా విభాగంలో అయితే టైలర్లు ఈ రోజు వాళ్ళు కొన్ని కుటుంబాలు భర్తలు పనిచేయనప్పటికీ మహిళలే పనిచేసి వారి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి మహిళా టైలర్లకు కూడా ఒక కుట్టు మిషన్ వాళ్ళకి ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందులో యూనిట్ అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే
డిఆర్డి ఆఫీస్ నుంచి ఎన్నో యూనిట్లు ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు పలుకుబడితో కొంతమంది వాళ్ళే యూనిట్లు తయారు చేసుకొని వాళ్ళే లబ్ధి పొంది వాళ్ళే 500-600 మిషన్లు తెచ్చుకొని వాళ్ళే అమ్ముకొని మెయింటైన్ చేస్తున్నారు. అలా కాకుండా ప్రత్యేక టైలర్స్ విభాగానికి టైలరింగ్ అసోసియేషన్ కి ఇచ్చి నిజంగా టైలర్లు ఉండబడినటువంటి వారికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏర్పడిన కారణంగా చాలా మంది టైలర్లు నిరుపేదలైనటువంటి వారై టైలర్కు ఆదరణ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇది గమనించి మాకు ప్రత్యేకంగా కొన్ని యూనిట్స్ ఏర్పాటు చేసి టైలరింగ్ డెవలప్మెంట్ కోసము టైలరింగ్ ఉండబడినటువంటి టైలర్స్ యొక్క జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి బాటలు వేయడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకి మమ్మల్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా టైలర్ సందర్భము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఓట్ అనేది మేమందరం ఓటు ఎవరికైతే వేస్తున్నాం ప్రభుత్వాలు వస్తున్నాయి వాళ్ళని గెలిపిస్తున్నాం. అయితే మమ్మల్ని గవర్నమెంట్ ఎప్పుడంటే ఎలక్షన్లో మమ్మల్ని వాడుకుంటారు, తర్వాత మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కదిరి పట్టణంలో ఒక ప్రత్యేక టైలర్స్ కాలనీ అనేది మాది మొదటి డిమాండ్ అని ఈ సభాముఖంగా మేము వ్యక్తం చేస్తున్నాం.